హిడెన్ కెమెరాల వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వ్యాఖ్యలు చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదు అంటున్నారు ఎస్పీ గంగాధర్. ఇప్పటికే అనుమానితుడి నుంచి ల్యాప్టాప్, ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎస్పీ గంగాధర్. హాస్టల్లో ప్రైవసీ లేదు, ప్రశ్నిస్తే సమాధానమూ లేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పుడు అమ్మాయిలంతా అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి. కొందరు కాలేజ్ మేట్స్ దారుణమైన వక్రబుద్ధితో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్ లో కెమెరాలు పెట్టిందెవరు? ఆ వీడియోల్ని అమ్ముకోమని బయటకిచ్చిందెవరు? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అబ్బాయికి లేడీస్ హాస్టల్ నుంచి సహకరించిందెవరు? ఈ నిజానిజాలు తేల్చేందుకు విచారణ వేగంగా జరుగుతోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు ఎస్పీ గంగాధర్ కూడా ఇప్పుడు కాలేజ్కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. అటు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఈ ఘటనలో దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సో విద్యార్థులతో మాట్లాడిన అనంతరం ఎస్పీ గంగాధర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఘటనపై ప్రస్తుతం మనతో కృష్ణా జిల్లా ఎస్పీ మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో ఉందండి. ట్రాన్స్పరెంట్గా చేస్తాము, సైంటిఫిక్గా చేస్తాము. ఎవరైతే దీంట్లో నేరం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళని 100% త్వరితగతిన బుక్ చేసి వాళ్ళకి భయము అనేటువంటిది ఆ సంఘటన ఆధారంగా ఇంకెవరు కూడా అటువంటి చర్యలు చేసేదానికి కూడా సాహసించకుండా ఉండేలాగా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ కేసుకు సంబంధించి ఒక స్పెషల్ బృందాలను కూడా నియమించినట్లుగా చెప్తూ ఉన్నారు. అసలు ఎన్ని బృందాలు నియమించారు? ఎస్, దీంట్లో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం సిఎస్ రమణమ్మ గారు, అట్లాగే ఐటీ కోర్ నుంచి కూడా మాధురి గారిని, వాళ్ళ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి మేము ఈ యొక్క కేసును డిటెక్ట్ చేస్తాం. అంటే ఇప్పటి వరకు ఏమన్నా స్పాట్లో ఏమన్నా గుర్తించారా సార్ దీనికి సంబంధించి? సార్, ఇప్పుడు స్పాట్లో అంటే మేము అంతా వెరిఫికేషన్ చేసాము. 2 ల్యాప్టాప్లు, 2 ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే విద్యార్థులు అసలు ఏమని ఎలిగేషన్ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ఘటన మటుకి చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఈ కేసు దర్యాప్తుకు నియమించామని చెప్పని, ఇందులో ఉమెన్ పోలీసులు మాత్రమే ఉంటారు. ఈ కేసు త్వరితగతిన మొత్తం కూడా ఛేదించి నిందితుల మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ అశోక్తో బాబీ, TV9 విజయవాడ. అమ్మాయిలందరినీ ఉలిక్కి పడేలా చేసిన ఘటన. ఎక్కడ భద్రత? హోటల్ అయినా, హాస్టల్ అయినా కెమెరాలతో అమ్మాయిల మానంపై ఇలా ఎగిసి పడుతుంటే అమ్మాయిలకు భద్రత ఎక్కడ? అందుకే ప్రస్తుతం ఉపేక్షించేదే లేదు, మాకు న్యాయం జరగాల్సిందే, ఇలాంటి వాళ్ళు బయట తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ వీరంతా ఒక్కటై నినదిస్తున్న దృశ్యాలు. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఎక్కడా ఢోకా ఉండదని, వారి భద్రత విషయంలో ఉపేక్షించేది లేదని అధికారులు కూడా కదిలారు. మనం చూస్తున్నాం, కలెక్టర్ అండ్ ఎస్పీ కాలేజ్కు వచ్చారు, వారితో మాట్లాడారు. అండ్ అదుపులో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు ఇందులో పాత్రధారులై ఉంటారనే విషయాలు కూడా రాబడుతున్నామన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా యావత్ తెలుగు రాష్ట్రాలను కూడా ఉలిక్కి పడేలా చేసింది. మొన్నటికి మొన్న ఒక హోటల్ గదిలో హిడెన్ కెమెరాకు సంబంధించిన వార్త కలకలం రేపింది. ఇప్పుడు ఒక కాలేజ్ హాస్టల్ వాష్రూమ్లో కెమెరా అంటే నిజంగానే భద్రతకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ నుంచి తాజా సమాచారం అందించడానికి. రైట్ శివకుమార్, క్యాంపస్ హాస్టల్లో విద్యార్థుల ఆందోళన ఇప్పుడు సద్దుమణిగిందా? ఎస్పీ, కలెక్టర్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా, లేక పూర్తిగా ఇంకా విజయ్ మాత్రమేనా, ఇంకా ఎవరెవరైనా ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని అనుమానిస్తున్నారా?
గుడ్లవల్లేరు హెడ్ అండ్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఈ ఘటన మీద సీఎం చంద్రబాబు కూడా స్పందించి వెంటనే హుటాహుటిన కలెక్టరు ఎస్పీ వెంటనే సంఘటనా స్థలాలకి వెళ్ళి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లా ఎస్పీ బాలాజీ, ఎస్పీ గంగాధర్ కలిసి వచ్చి విద్యార్థుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందించలేదంటూ కూడా విద్యార్థులు జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి అయితే వాళ్ళ యొక్క వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ నేరానికి పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ప్రభుత్వం పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఇలాంటి వ్యవహారాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఎటువంటి స్పందన రావటం లేదంటూ కూడా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ యొక్క ఆందోళన ఇలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పని ఇంకా అయితే ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. కాలేజీ హాస్టల్ బయటకు వచ్చి విద్యార్థులందరూ కూడా రోడ్డు మీద అయితే ఇంకా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలను మీకు ఇబ్బందులు లేకుండా మేము ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా విద్యార్థులకు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కూడా ఎస్పీ ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని కూడా నియమించారు. ఇటు ఐటీ బృందంతో పాటు ఒక సిఏ స్థాయి ఉమెన్ పోలీస్ అధికారులను కూడా నియమించి ఈ కేసు దర్యాప్తును అతి త్వరగానే దర్యాప్తు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా టీవీ9తో జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మహిళల విషయంలో ఎవరైనా సరే నేరాలకు పాల్పడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము అని విద్యార్థులకు హామీ ఇచ్చి వాళ్ళ యొక్క ఆందోళన విరమించాలని చెప్పని కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా తమకు న్యాయం చేయాలి, మీరు కేసు విచారణ అనేది క్షుణ్ణంగా ఈ యొక్క దర్యాప్తు చేసి నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే వరకు కూడా మా యొక్క ఆందోళన ఇలాగే కొనసాగుతుందంటూ కూడా విద్యార్థులందరూ కూడా ఎస్పీతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఎస్పీ వారి అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ హాస్టల్ వద్ద అయితే ఆందోళన కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం, ఇటువంటి నేరాలను జరగకుండా అరికడతామని చెప్పని ప్రభుత్వం నుంచి అధికారులు, మంత్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కలెక్టరు, మంత్రి కూడా ఇక్కడికి స్పాట్కు వచ్చి విద్యార్థుల నుంచి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి.